హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో సింపుల్గా పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా పూరీని ఒకేసారి 5-6 పూరీలు కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మంచి మంచి టిప్స్తో ఈ వీడియోలో చూసేద్దాము. మరి ఫస్ట్ పూరీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే ఒక కడాయి తీసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి. సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కుర్మాకి. ఇప్పుడు ఇందులోనే చిన్న చిన్న కట్ చేసిన అల్లం ముక్కలు, ఇంకా 3-4 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోనే ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను, నిలువుగా చీరి వేసుకోండి. ఇంకా ఒక 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి. వీటినైతే మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈలోపు ఉడికించిన బంగాళదుంపల్ని ఎలా పీల్ చేసుకోవాలో మంచి టిప్ చూసేయండి. దీనికోసం అయితే మనం గారెలు ఎత్తుతాం కదా, జాలిగరిట, దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఉడికించిన ఈ బంగాళదుంపలను అయితే ఇలా పీల్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం చేత్తో మ్యాష్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయిపోతుంది అన్నమాట. చూసారా ఎంత ఈజీ కదా. మళ్ళీ మనం పొట్టు తీసుకొని వాటిని మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఆనియన్స్ కాస్త కలర్ మారాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు మిరపకాయలు ఎక్కువ వేసుకున్నట్లయితే రెడ్ చిల్లీ పౌడర్ స్టాప్ చేయొచ్చు అన్నమాట, ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. తర్వాత మనం ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న ఈ బంగాళాదుంపల మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఉల్లిపాయ మిశ్రమం అనేది బంగాళాదుంప మిశ్రమానికి కాస్త పట్టిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1.5 గ్లాసుల నీళ్ళని అయితే వేసుకుంటున్నాను. మీకు ఎక్కువగా గ్రేవీ కావాలనిపిస్తే ఒక 2 గ్లాసుల వరకు కూడా నీళ్లు వేసుకోవచ్చు. అది చిక్కగా అవడం కోసం ఒక టీ స్పూన్ వరకు శనగపిండి తీసుకొని నీళ్ళల్లో కలిపి ఇందులో మరిగేటప్పుడు పోసినట్లయితే మీకు ఈ గ్రేవీ అనేది చిక్కగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ శనగపిండి యూజ్ చేయట్లేదు, తక్కువ వాటరే వేసుకున్నాను అన్నమాట. ఇది మనకు ఉడికి చిక్కబడే వరకు ఇలానే ఉంచుకోవాలి. మనం పొటాటో వేసాం కాబట్టి అది ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చిక్కబడుతుంది. చూసారా, ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ అనేది చిక్కబడిపోయింది. దించిన తర్వాత మళ్ళీ ఇంకా కాస్త చిక్కబడిపోతుంది. పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చపాతీ పిండిలాగా పూరీ పిండిని నేను ఇక్కడ గోధుమ పిండి, అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, సాల్ట్ వేసి నీళ్లు వేసి కలిపాను అనమాట. తగినన్ని నీళ్లు వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్క పెద్ద చపాతీ ముద్దను తీసుకొని ఇలా ఒకేసారి ఫ్లోర్ మీద వేసి చాలా పెద్ద చపాతీలాగా చేసి దానిపైన ఏదైనా బాక్స్ మూతతో ఇలా చిన్న చిన్న పూరీల్లాగా కట్ చేసేస్తున్నాను. ఇలా చేసుకుంటే మనకు 10 మినిట్స్లో పూరీ అనేది రెడీ అయిపోతుంది. అసలు చేతుల నొప్పులు లేకుండా అయిపోతుంది అనమాట. పెద్ద పూరీలకి పెద్ద బాక్స్ మూత, చిన్న పూరీలకి చిన్న బాక్స్ మూతలాగా చేసేసాను. చూసారా, ఒకేసారి మనకు 6 వరకు పూరీలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ మిగిలిన పిండి ఉంది కదా, దాన్ని మళ్ళీ ముద్ద చేసుకొని మళ్ళీ ఒక పెద్ద చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని దానిపైన మళ్ళీ బాక్స్ మూతతో చేసుకున్నట్లయితే మనకు ఈ పూరీలు అనేటివి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. రౌండ్గా చాలా బాగుంటుందన్నమాట. బాగా కరెక్ట్గా పొంగుతాయి కూడా. చూసారా, నేను మళ్ళీ అలానే ప్రిపేర్ చేసుకున్నాను. మిగిలిన పిండిని మళ్ళీ చేసుకోవాలన్నమాట. అలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని వేడి వేడి నూనెలో ఈ పూరీలు అయితే వేసుకోవాలి. పూరీ వేసిన వెంటనే అలా వదిలేయకుండా పూరీ పైన కాస్త నైస్గా అలా గరిటెతో అదిమినట్లయితే మనకు పూరీ ఫ్లఫీగా పొంగుతుంది. చూసారా, ఫస్ట్ అయితే ఒక చిన్న పూరీ వేసాను, ఇప్పుడైతే పెద్ద పూరీ వేస్తున్నాను. చూడండి, ఇది కూడా బాగా పొంగుతుంది. ఎంత పెద్ద పూరీ చేసినా పొంగుతుందండి. కాస్త ఉప్మా రవ్వ వేసి కలిపారంటే ఈ పొంగింది అలానే మళ్ళీ అణిగిపోకుండా అలానే ఉండిపోతుంది అన్నమాట.
వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.